మరోసారి పరోక్షంగా పవన్ పై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే భయపడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. డిఎంకే సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై ప్రశంసల జోరులు కురిపించారు. ఇక అదే వేదిక నుండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై పరోక్షంగా సెటైర్లు వేశారు ప్రకాష్ రాజ్. సనాతనం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ మళ్లీ షురు అయింది. ఈ మధ్య కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రకాష్ రాజ్ మరోసారి పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై ఘాటు కామెంట్స్ చేశారు. చెన్నైలో డిఎంకే ఎంపీ తిరుచి శివ రాసిన పుస్తక ఆవిష్కరణలో తమిళనాడు సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తో పాటు ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఆ వేదికపై ఉదయనిధిని ప్రశంసిస్తూ పవన్ పై పరోక్షంగా విమర్శలు సంధించారు ప్రకాష్ రాజ్. ఇక్కడున్న డిప్యూటీ సీఎం సమానత్వం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఒక డిప్యూటీ సీఎం ఉన్నారు, సనాతనం పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు ప్రకాష్ రాజ్. తాను ప్రశ్నిస్తే దొంగలు భయపడతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధికి తాము అండగా నిలుస్తామన్నారు ప్రకాష్ రాజ్. being the deputy CM, நமக்கிட்ட ஒரு டெபியூட்டி சிஎம் இருக்காரு, சமத்துவத்தை பத்தி பேசுறாரு. இன்னொருத்தர் இருக்காரு, அவரும் சகாரத்தில் ஒன்று பேசுறாரு. நாங்கெல்லாம் சமத்துவத்தோட இருக்கோம். ஓகேயா? நான் சொன்ன தைரியமா உண்மை சொல்றதுக்கு தைரியம் அதுக்கு, பொய் சொல்றதுக்கு தானே தைரியம் இருக்கணும். நம்ம ஊர்ல ஒரு பஸ்ல ஒரு போர்டு போடுவோம், திருடங்க இருக்காங்க ஜாகிரதை என்ன, அதுதான் நம்ம எல்லாம் போடுறோம். ஆனா திருடனுக்கு வலிக்குது இல்லையா? இங்க இருக்கிற எல்லா குரல்களும் நம்ம அந்த மாதிரி போர்டு போடுறோம். என்னுடைய மொழியை திருடாத, என்னுடைய அடையாளமான என்னுடைய தனித்துவத்தை திருடாத, என்னை காத்துட்டு இருக்கிற என் மாநிலத்தை திருடாதன்னு. நம்ம திருடனுக்கு வலிக்குது, வலிக்கிட்டோம்.